5వ భాగం అన్నాజయ్యకు జ్ఞానబోధ చెయ్యడం. ఎంతో మంది మార్బలం ఉన్న రాజులు సర్వనాశనమవుతారు. గ్రామాలలో చోరులు పెరిగిపోతారు. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. విచిత్ర వ్యాధులు వచ్చి కూర్చున్నవారు కూర్చున్నట్టే, నిలబడిన వారు నిలబడినట్లే మరణిస్తారు. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ పిలుపులకు వస్తాయి. శ్రీశైలం పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది బ్రహ్మరాంబ అమ్మవారి గుడిలోకి దూరి 8 రోజులు ఉండి మేకలాగా అరచి మాయమవుతుంది. శ్రీశైలంలో అగ్నివర్షం పుడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న నందీశ్వరుడు రంకెలు వేస్తాడు. కరకరమని కాలు దువ్వుతాడు. సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినిపిస్తుంది. విషవాయు కొట్టినప్పుడు శివుని కంట కన్నీరు కారుతుంది. గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది. సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. నేనే దేవుణ్ణి, నన్ను పూజించండి అని పలుకుతాడు. నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది. బనగానపల్లి నవాబుకు జ్ఞానబోధ. బనగానపల్లి నవాబు బ్రహ్మం గారి మహిమల గురించి విని బ్రహ్మం గారు మహిమాన్వితుడు అవునా కాదా అని తెలుసుకోవాలని బ్రహ్మం గారిని నవాబు పిలిపిస్తారు. బ్రహ్మం గారు రాగానే నవాబు స్వయముగా బ్రహ్మం గారిని ఆహ్వానించి ఆశీనులు అవ్వమని చెప్తారు. స్వామివారికి పలహారాలు తీసుకురమ్మని సేవకుడికి ఆజ్ఞాపిస్తారు. బ్రహ్మం గారికి మాంసాహారము తీసుకురమ్మని సేవకుడికి ముందుగానే సూచన చేస్తారు. నవాబు ఆజ్ఞానుసార ప్రకారం సేవకుడు మాంసాహారం నింపిన పల్లెరాన్ని బ్రహ్మం గారి ముందు ఉంచుతాడు. బ్రహ్మం గారు పల్లెంపై ఉన్న వస్త్రాన్ని తొలగిస్తే పలహారము స్వీకరించమని నవాబు చెప్పగా పల్లెములోని మాంసమును చూసిన బ్రహ్మం గారు నిర్మల మనస్సుతో పల్లెంలోని మాంసమును నవాబుని చూసి శాంతమూర్తిగా కళ్ళు మూసుకోగా ఆ పల్లెంలోని మాంసము పుష్పాలుగా మారడం చూసిన అక్కడి వారిని ఆశ్చర్యరితుల్ని చేసింది. ఆ సంఘటనతో నవాబుకు మహిమలపై విశ్వాసము కలిగి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ప్రశంసించారు. ఆ సందర్భంలో బ్రహ్మం గారు కాలజ్ఞాన విశేషాలను నవాబుకు చెప్పారు. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రుళ్ళు నిద్రపోతూ పగలు లేచి నిలబడి మేలుకొంటుంది. అలా 7-8 సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది. ఆ తర్వాత దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడుతాయి. ఈ కలియుగములో 5097వ సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆ ధృతనామ సంవత్సరంలో ఎన్నో ఊర్లలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి చస్తారు. కలియుగం 5000 సంవత్సరాలు గడిచే కొలది గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవ్వరూ మిగలరు. ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవు కూడా మిగలదు. బనగానపల్లి నవాబు పాలన కూడా క్రమంగా నాశనమవుతుంది. అతనికొచ్చే ఆదాయం క్షీణిస్తుంది. ఆ తరువాత నవాబు 70 ఎకరాల భూమిని దానం చేసి ఆ స్థలములో మఠమును నిర్మించమని నవాబు చెప్పారు. ఉచిత మర్యాదలతో సత్కరించి బ్రహ్మం గారిని సాగనంపారు. అచ్చమాంబకు జ్ఞానబోధ. బ్రహ్మం గారు తల్లిని వదిలి దేశాటనలో అనేక ప్రాంతాలు దేవస్థానములు తిరుగుతూ బనగానపల్లికి వచ్చి పగలంతా తిరిగి రాత్రుళ్ళు ఒక అరుగు పైన నిద్రకు పూనుకుంటారు. తెల్లవారుజామున ఆ ఇంటి యజమానురాలైన అచ్చమ్మ బయటకు వచ్చి బ్రహ్మయ్యను నిద్ర లేపగా అచ్చమ్మ బ్రహ్మం గారిని చూసి ఏదైనా పనికి వచ్చారని అనుకొని బ్రహ్మం గారిని అడగ్గా బ్రహ్మం గారు అచ్చమ్మను చూస్తారు. అచ్చమ్మ గారు అర్థం చేసుకుని తన గోవులను చూసుకోమని చెప్తారు. బ్రహ్మం గారు గోవులను తీసుకొని రవ్వల కొండకు చేరుకొని అక్కడి ప్రశాంత వాతావరణమును చూసి ఆకర్షితుడై అక్కడే గుహలో కాలజ్ఞానాన్ని రాయడం మొదలుపెట్టారు. గోవులకు చుట్టూ వలయమును ఏర్పాటు చేసి ఆ వలయమును దాటవద్దని గోవులకు చెప్తారు. ఒకరోజు బ్రహ్మం గారిని వెనకాల గమనిస్తూ వచ్చిన అచ్చమ్మకు గుహలో కాలజ్ఞానాన్ని వ్రాస్తున్న బ్రహ్మం గారిని అచ్చమ్మ గారు చూస్తారు. గోవులు వలయము లోపలే ఉండడం గమనిస్తారు. ఏకాగ్రతతో కాలజ్ఞానాన్ని వ్రాస్తున్న బ్రహ్మం గారిని అచ్చమ్మ చూసి బ్రహ్మం గారు మహాజ్ఞాని అని అనుకుంటారు. బ్రహ్మం గారి మహిమలు తెలియక ఇన్ని రోజులు సేవలు చేయించుకున్నందుకు బ్రహ్మం గారిని మన్నించమని అచ్చమ్మ వేడుకొనగా నాకు దూషణ భూషణములు ఒకటే, నాకు మీరు నా తల్లి గారు ఒకటే అని ప్రపంచంలోని జీవులన్నీ తనకు ఒకటే అని చెప్తారు. ఆ తర్వాత అచ్చమ్మ నాకు జ్ఞానబోధ చెయ్యమని వేడుకొనగా అచ్చమ్మకు యాగంటిలో జ్ఞానబోధ చేస్తారు. బ్రహ్మం గారు అచ్చమ్మకు జ్ఞానబోధ చేసిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తారు. ఆ సందర్భంలో
అచ్చమ్మ గారు ఎన్నో ప్రశ్నలు బ్రహ్మం గారిని అడిగారు. పరమాత్మ ఎక్కడ ఉన్నారు అని అచ్చమ్మ గారు అడగ్గా, పరమాత్మ నీలో, నాలో, ఈ పశువులలో మరియు అన్నింటిలో ఉంటారు అని చెప్పారు. పరమాత్మ మనలో ఉన్నారని ఎలా తెలుసుకోగలము అని అడిగారు. అప్పుడు బ్రహ్మం గారు పరమాత్మను తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ భక్తి జ్ఞాన మార్గంలో తెలుసుకుంటే శ్రేష్టమని చెప్తారు. భక్తి మార్గం అంటే పరమాత్మను తలుచుకుంటూ గడపడం, ధ్యాన మార్గంలో ప్రాణాయామం లాంటి వంటి ద్వారా తెలుసుకోవడం మంచిదని బదులిస్తారు. అచ్చమ్మ గారు పరమాత్మ స్త్రీ లేదా పురుషుడా అని ప్రశ్నిస్తారు. అందుకు బ్రహ్మం గారు బదులిస్తూ పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, వర్ణనకు అతీతుడు, ధ్యానంతో ఏకాగ్రతతో ధ్యానించమని చెప్పి ఆ తర్వాత అచ్చమ్మకు కాలజ్ఞానం గురించి చెప్తారు.